విద్యకు నిధులు విద్యారంగానికి బడ్జెట్లో 15% కేటాయిస్తామన్నారు, 18% కేటాయించాలన్నారు. ఈసారి తాజా బడ్జెట్లో 8.22% మాత్రం కేటాయించారు. ఈసారి బడ్జెట్లో విద్యా రంగానికి 26,674 కోట్లను కేటాయించారు. ఇందులో ఏంది అని అంటే నిరుడితో పోలిస్తే 3,560 కోట్ల రూపాయలు పెరిగినాయి. గత ఏడాదితో పోలిస్తే ఎంత 3,500. ఇందులో ఇక దేనికి పబ్లిక్ స్కూళ్ళకు 500 కోట్లు, బ్రేక్ఫాస్ట్కి 720 కోట్లు, ఇంటర్ మధ్యాహ్న భోజనానికి కొన్ని నిధులు వెళ్తాయి. ఇవన్నీ తీసేస్తే అరకొర కేటాయింపులే. ఇంకా ఏంది 5,000 కోట్లు ఇయ్యనట్టు వీళ్ళు ఇయ్యలేదా? ఈ 5,000 కోట్లు యంగ్ ఇండియా స్కూల్లో కేటాయించారు. 5,500 ప్లస్ ఇది 6,000 కోట్లు. వీళ్ళు పెంచినది ఎంత అని అంటే 3,000 కోట్ల రూపాయలు పెంచారు. 3,560 రూపాయల ఏంది 5,566 కోట్లను పెంచితే 5,000 కోట్లు యంగ్ ఇండియా స్కూళ్ళకు, 720 కోట్లు ఇంటర్ మధ్యాహ్న భోజనానికి, 500 కోట్లు పబ్లిక్ స్కూళ్ళు, అంటే 1,200. 6,200 కోట్ల రూపాయలను ఆల్రెడీ కేటాయించిన వాటికి తీసేశారు. అంటే పోయినసారి కంటే బడ్జెట్ పెరిగినట్ట తగ్గినట్ట? సో వీటికి ఎక్స్ట్రా పెట్టినప్పుడు ఎక్స్ట్రా కేటాయింపులు ఉండాలి. అంటే గత ఏడాది ఎంత కేటాయించారు వీళ్ళు? ఈసారి 8.22% కేటాయించారు. 15% కేటాయించాల్సినవి 6,200 కోట్ల రూపాయలను ఈసారి ఎక్కువ పెట్టి 3,500 కోట్ల రూపాయలు మాత్రమే ఎక్కువ చేశారు. అంటే ఇంకా 3,000 కోట్లను తుట్టిపెట్టారు. గత ఏడాది కంటే 3,500 కోట్ల రూపాయలను తుట్టిపెట్టడం జరిగింది. 6,200కు 3,566 కోట్లు పెంచారు. అంటే ఇంకా 3,700 కోట్లు తగ్గించారు ఏది విద్యకు. సో పెరిగిన యంగ్ ఇండియా స్కూళ్ళకు అనుగుణంగా, పెరిగిన బ్రేక్ఫాస్ట్కి అనుగుణంగా, పెరిగిన పబ్లిక్ స్కూళ్ళకు అనుగుణంగా ఈ కేటాయింపులు గత ఏడాది కంటే పెరగాలంటే 6,200 కోట్ల రూపాయలను గత ఏడాది కంటే పెంచాలి. కానీ పెంచింది ఎంత? 3,566 కోట్లు. అంటే ఇంకా 3,700 కోట్ల రూపాయలను ఈసారి ఇంకా పాఠశాల విద్యకు తగ్గించబోతున్నారు. అవి మిగతా పద్ధతుల నుంచి తగ్గించి ఇటు డైవర్ట్ చేయబోతున్నారు. ఇది పాఠశాల విద్యకు జరిగిన అన్యాయం.